నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే స్టోరీ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 45. ఈ స్టోరీని వినబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రెస్టారెంట్ లోపలికి వెళ్ళగానే సుమలత గారిని చిట్టితో చూసి ఆమెపై కోపగించుకున్నాడు. అతను చిట్టి చెప్పేది వినకుండా ఆవేశంగా అక్కడి నుండి బయటికి వెళ్ళాడు. ఈ చిట్టి ఎప్పుడూ నన్ను బాధ పెడుతూనే ఉంటుంది. అసలు తనతో చిట్టికి ఏం పని? ఆవిడ కూడా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది? చిట్టికి కాస్త కూడా తెలియదా నాకు నచ్చని వాళ్ళతో చనువుగా ఉంటుంది? అసలు నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సిందేమో అంటూ రాహుల్ కార్ స్టార్ట్ చేయబోయాడు. చిట్టి రాహుల్ వెనకాలే పరుగు తీసింది అతన్ని ఆపడానికి. చిట్టి వెనకాలే సుమలత గారు కూడా వెళ్ళారు. చిట్టి ఎంత పిలుస్తున్నా వినకుండా రాహుల్ ఆమెను అస్సలు పట్టించుకోకుండా చాలా ఆవేశంగా కార్ స్టార్ట్ చేయబోయాడు. కానీ అది ఒక పెద్ద రెస్టారెంట్ కావడంతో చుట్టూ వెహికల్స్ ఉన్నాయి. రాహుల్ వెళ్ళిపోతాడేమో అని చిట్టి కంగారు పడుతూ ఆమెకు ఎదురుగా వస్తున్న కార్ని చూసుకోకుండా అలాగే పరుగు తీస్తూ ఉంది. మరోవైపు నుండి సడన్గా ఒక కార్ బ్రేక్ వేయడంతో చిట్టి గట్టిగా అరిచింది. ఆమె అరిచిన అరుపు విని రాహుల్ కార్ దిగి చిట్టి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడ ఉన్న జనమంతా అయ్యయ్యో ఎవరికో యాక్సిడెంట్ జరిగినట్టుంది అని అంటూ ఉన్నారు. రాహుల్ కళ్ళలో కన్నీళ్లు చేరాయి. రెప్పపాటు నిమిషంలో చిట్టిని కార్ ఢీ కొట్టపోయింది. కానీ ఆమె వెనకాలే వచ్చిన సుమలత గారు చిట్టిని పక్కకు తోసేసింది. ఆవిడను ఢీ కొట్టడంతో ఆమె అలాగే కుప్పకూలిపోయింది. దాంతో ఆవిడ తల నుండి వస్తున్న రక్తాన్ని చూసి చిట్టి గట్టిగా అరిచి అలాగే సొమ్మసిల్లిపోయింది. అక్కడ ఏం జరిగిందో చూసిన వాళ్ళు రాహుల్కి చెప్పడంతో చాలా బాధపడుతూ సుమలత గారి గాయాన్ని చూసి అతనికి తెలియకుండానే కళ్ళల్లోకి కన్నీళ్లు తెచ్చుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ సహాయంతో సుమలత గారిని చిట్టిని కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు. స్ట్రెచర్పై సుమలత గారిని పడుకోబెట్టగానే ఆవిడ కళ్ళు మూస్తూ తెరుస్తూ రాహుల్ని చూస్తూ ఆమె రక్తపు చేతితో రాహుల్ చేతిని తాకింది. ఆ స్పర్శతో అతనికి చిన్నప్పటి అమ్మ చేతి గోరుముద్దలు ఆమె చేసిన లాలన గుర్తుకు వచ్చాయి. ఒకవైపు తల్లి, మరోవైపు భార్య, ఇద్దరూ ఇంకా స్పృహలోకి రాలేదు. హాస్పిటల్లో అతను చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎవరికి చెప్పాలో తెలియడం లేదు. సాత్వికకి ఫోన్ చేసి జరిగింది చెప్పగానే సుమలత గారి భర్త, కొడుకు, సాత్విక వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే రాహుల్ తల పక్కకు తిప్పుకున్నాడు. బావా, ఏం జరిగింది? అత్తయ్యకి యాక్సిడెంట్ ఎలా జరిగింది? అసలు ఆవిడ మీ దగ్గరికి ఎలా వచ్చింది అని సాగితే అడుగుతూ ఉంది. అప్పుడే డాక్టర్ గారు బయటికి వచ్చి సుమలత గారికి చాలా బ్లడ్ పోయింది, ఆవిడకు అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి అని చెప్పగానే రుద్ర ముందుకు వచ్చి నాది మా అమ్మది సేమ్ బ్లడ్, నా బ్లడ్ తీసుకోండి అంటూ అతను చెప్పాడు. డాక్టర్ గారు సంతోషపడుతూ ఓకే, కానీ ఆవిడకు 2 లీటర్స్ బ్లడ్ ఎక్కించాలి, నీ ఒక్కడిది సరిపోదు, ఇంకో బాటిల్ కూడా కావాలి అనే డాక్టర్ చెప్పగానే సాత్విక రాహుల్ వైపు చూసింది. డాక్టర్ గారు, మా పెద్ద బావది కూడా సేమ్ గ్రూప్ అని చెప్పగానే డాక్టర్ గారు రాహుల్ వైపు చూస్తూ ఏంటి మిస్టర్, మీకు బ్లడ్ ఇవ్వడం ఇష్టం లేదా అని అడిగారు. రాహుల్ అందరి వైపు చూసి సైలెంట్గా బ్లడ్ ఇవ్వడానికి లోపలికి వెళ్ళాడు. రాహుల్ హాస్పిటల్కి వచ్చి దాదాపు 2 గంటలకు పైగానే అయ్యింది. సుమలత గారికి తలకు గాయం తగిలి బ్లడ్ చాలా పోయింది.
కానీ ఇద్దరు కొడుకులు బ్లడ్ ఇచ్చి ఆమెకు తిరిగి శక్తినిచ్చారు. తలకి 4, 5 కుట్లు కూడా పడ్డాయి. అయినా బాగానే ఉంది. డాక్టర్ గారు చేసిన ఇంజెక్షన్ వలన మత్తుగా నిద్రపోతూ ఉంది. ఆ మత్తు వదలగానే ఆవిడ కళ్ళు తెరిచింది. ఆ విషయం నర్స్ బయటికి వచ్చి అందరికీ చెప్పింది. అందరూ సంతోషిస్తూ సుమలత గారి వద్దకు వెళ్ళారు. కానీ రాహుల్ తలకు చేతులు పెట్టుకొని ఒక చైర్లో కూర్చున్నాడు. కోపంగా డాక్టర్ గారి వద్దకు వెళ్ళి, ఏంటి డాక్టర్, అసలు ఏం జరుగుతుంది? రక్తంతో తడిసి ముద్దయిన ఆవిడ స్పృహలోకి వచ్చింది. మరి నా భార్య ఇంకా స్పృహలోకి రాలేదో ఏంటి? తనకి ఒక్క గాయం కూడా తగలలేదు. అసలు మీరు తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారా లేదా అని ఆవేశంగా అరుస్తూ ఉన్నాడు. అతని అరుపులు పక్కనే ఉన్న సుమలత గారి గదిలోకి స్పష్టంగా వినపడుతున్నాయి. ఏంటి, చిట్టీకి ఇంకా స్పృహ రాలేదా? ఏమైంది? తను బానే ఉందా అని సుమలత గారు కంగారు పడుతూ అడిగింది. అయ్యో అత్తయ్య, మీరు పైకి లేవకండి, మీ చేయికి ఇంజెక్షన్ ఉంది, సెలవు నెక్కుతుంది అని సాత్విక ఆమెను పైకి లేపకుండా ఆపేసింది. సాత్విక, ఇది తీసేయి, నేను వెంటనే చిట్టిని చూడాలి అని ఆవిడ అనగానే, అయ్యో అత్తయ్య, మీకు చెప్తే అర్థం కావడం లేదా? తనకేమీ కాలేదు, మీకే చాలా బ్లడ్ పోయింది. మీ ఇద్దరు కొడుకులు మీకు బ్లడ్ ఇచ్చి మిమ్మల్ని కాపాడుకున్నారు తెలుసా అని సాత్విక అనగానే సుమలత ఆశ్చర్యపోయింది. ఏంటి సాత్విక, నువ్వు చెప్తుంది నిజమేనా? రాహుల్ రుద్ర నా కోసం నా కోసం అంటూ పక్కనే ఉన్న రుద్రాని దగ్గరికి తీసుకుంది. అతను కూడా అమ్మ మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి ప్రేమగా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాడు. చూడు మిస్టర్ రాహుల్, మీరిలా ఆవేశపడకండి. ఇది హాస్పిటల్. మీ భార్య మీద అంత ప్రేమ ఉంటే తన ఆరోగ్యం గురించి కాస్తైనా పట్టించుకోవాలి కదా. అసలు తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉందో తెలుసా? ఇంకో 2 రోజులు అయితే తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయేది అని డాక్టర్ గారు చెప్పగానే రాహుల్ సైలెంట్ అయిపోయాడు. కళ్ళలో కన్నీళ్లను దాచుకుంటూ వణుకుతున్న గొంతుతో, డాక్టర్ గారు, మీరు ఏం చెప్తున్నారు? నా చిట్టికి ఏమైంది అని చిన్నగా మూగపోయిన గొంతుతో అడిగాడు. మీరు కంగారు పడకండి, తను చాలా వీక్గా ఉంది. అందుకే మాకు అనుమానం వచ్చిన టెస్టులన్నీ చేయిస్తున్నాం. రిపోర్ట్స్ రాగానే మీకు అన్నీ వివరంగా చెప్తాము. ఇంకో విషయం, తను చాలా అలసిపోయినట్టుగా ఉంది. సడన్గా కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగింది. మీ అమ్మగారికి తగిలిన గాయాన్ని చూసి మీ భార్య స్పృహ కోల్పోయింది. అలాగే మత్తుగా నిద్రపోతుంది. అంతే తప్ప తనకి ఎలాంటి గాయమూ కాలేదు. మేము తనని పట్టించుకోకుండా కూడా లేము. రిపోర్ట్స్ వచ్చేసరికి ఆవిడకి స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పగానే రాహుల్ మనసు కాస్త తేలికపడింది. అంతలోనే నర్స్ రిపోర్ట్స్ తీసుకొని రాగానే రిపోర్ట్ అన్నిటినీ సీరియస్గా చూస్తూ రాహుల్ వైపు, రిపోర్ట్స్ వైపు చూస్తూ అతన్ని టెన్షన్ పెట్టింది. అయ్యో డాక్టర్ గారు, ఏమైనా సీరియసా? పర్వాలేదు చెప్పండి, నేను నా చిట్టికి ఏమీ కాకుండా చూసుకుంటాను అని అతను అనగానే డాక్టర్ గారు 2 చేతులు వేసుకున్న తెల్లటి యాప్రాన్లో పెట్టుకుంటూ, అవును, మీరన్నట్టుగానే మీ భార్యను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని డాక్టర్ చెప్పగానే రాహుల్కి చెమటలు పట్టాయి. అయ్యయ్యో, కంగారు పడకండి, ఆ చెమటలు తుడుచుకోండి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే మీ భార్య కాస్త నీరసంగా ఉంది. ఆవిడికి బలమైన ఆహారం పెట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తను మీ వారసుడని కడుపులో మోస్తుంది అని డాక్టర్ గారు చెప్పగానే రాహుల్ ఒక్క నిమిషం కళ్ళు మూసి తెరిచాడు. డాక్టర్ గారు, మీరు చెప్తున్నది నిజమేనా? అంటే చిట్టి తల్లి కాబోతుంది, నేను తండ్రిని కాబోతున్నాను, అంతేనా?
అయ్యో! అంతే. నేను చెప్పింది శుభవార్తనే అని డాక్టర్ గారు చెప్పగానే రాహుల్ చాలా సంతోషపడుతూ చెట్టి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సుమలతని చూడడానికి వెళ్ళిన డాక్టర్ ఆవిడకు కూడా చిట్టి గురించి చెప్పగానే సుమలత చాలా సంతోషపడింది. సాత్వికకు ఒకవైపు బాధ, మరోవైపు సంతోషం. సుమలత సాత్వికని తీసుకొని చిట్టి వద్దకు వెళ్ళింది. హాయిగా నిద్రపోతూ ఉన్న చిట్టిని చూస్తూ ఆమె పక్కనే కూర్చున్నాడు. చిట్టి మెల్లగా కళ్ళు తెరిచి రాహుల్ అంటూ గట్టిగా అరిచింది. చిట్టి, భయపడకు, నేను ఇక్కడే ఉన్నాను అంటూ రాహుల్ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. చిట్టి ఏడుస్తూ, రాహుల్, అత్తయ్య గారు ఎలా ఉన్నారు? ఆవిడకి చాలా రక్తం వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని సుమలత గురించి అడిగింది. చిట్టి, తనకేమీ కాలేదు, ఇక్కడే ఉంది, హాస్పిటల్లోనే, పక్క రూమ్లోనే. నువ్వు కంగారు పడకు. రాహుల్, మీరు చెప్తుంది నిజమేనా? హా, నేను చెప్తుంది నిజమే అని రాహుల్ చెప్పగానే చెట్టి సంతోషపడింది. మీకు తెలుసా, ఈరోజు నన్ను అత్తయ్య గారే కాపాడారు. ఆవిడ లేకపోతే నాకు ఈరోజు ఏం జరిగేదో. అసలు నేను మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు తెలుసా అని చిట్టి అనగానే రాహుల్ ఆమె పెదాలను మూసేస్తూ, చిట్టి, అలాంటి మాటలు మాట్లాడకు. నువ్వన్నట్టుగానే ఆవిడ నిన్ను కాపాడింది. నిన్ను మాత్రమే కాదు, ఒక అమ్మని, ఒక నాన్నను కూడా కాపాడింది అని అతను అనగానే చిట్టికి ఏమీ అర్థం కాలేదు. అతను చిట్టి పొట్ట మీద చెయ్యి పెడుతూ, చిట్టి, మనం గొడవలు పడడం తగ్గించాలి. లోపల ఉన్న మన బేబీ మన గొడవలను చూసి దడుచుకుంటుంది అని రాహుల్ అనగానే చిట్టి ఆశ్చర్యపోయింది. రాహుల్, మీరు ఏమంటున్నారు? పిచ్చిమొద్దు, ఇంకా అర్థం కాలేదా? నువ్వు చెప్పాల్సింది నేనే చెప్తున్నా. నాకు ఎలాంటి పిల్లని దొరికిందిరా బాబు అని రాహుల్ తల కొట్టుకుంటూ, నువ్వు తల్లివి కాబోతున్నావు, నన్ను తండ్రిని చేయబోతున్నావు, ఇప్పుడైనా అర్థమైందా అంటూ రాహుల్ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు. కానీ ఇదిలా జరుగుతుంది? మనం రాత్రే కదా ప్రేమగా ఒక్కటైంది, అప్పుడే కడుపేంటి అని చిట్టి ఆశ్చర్యంగా అడిగింది. అయ్యో చిట్టి, మర్చిపోయావా? మీ అక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో గుర్తుకు లేదా? అసలు గొడవకి కారణం అదే కదా అంటూ రాహుల్ చిట్టికి గుర్తు చేయడంతో చిట్టి తల పట్టుకొని కూర్చుంది. రాహుల్, నేను మీతో ఒక విషయం చెప్పాలి. చిట్టి అలా అడగగానే రాహుల్ ఆమె చేతిని అతని చేతిలోకి తీసుకుంటూ, ఏంటో చెప్పు అని అడిగాడు. రాహుల్, అది ఇప్పుడు మనకు ఈ బేబీ అవసరమా అని చిన్నగా అడిగింది. ఏంటి చిట్టి నువ్వు? ఎలాంటి విషయాల్లో జోక్ చేయాలో కూడా తెలీదా? బేబీ అవసరమా అంటావేంటి? అసలు నువ్వు నా జీవితంలోకి వస్తావు అని నేను అనుకున్నానా? కానీ వచ్చావు. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండే మనకు ఇంత త్వరగా పిల్లలు పుడతారు అని అనుకున్నామా? కానీ అదే జరిగిపోయింది. నేను ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనుకున్నాను. కానీ చూడు, నా జీవితం ఎలా మారిపోయిందో. నేను చాలా సంతోషంగా ఉన్నాను. తండ్రి కావడం అంటే ఎంత సంతోషాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేను అని రాహుల్ అనగానే చిట్టి కళ్ళలో కన్నీళ్లు కారుస్తూ, రాహుల్, నాకు ఈ బేబీ వద్దు అని అతనితో మొండిగా వాదిస్తూ ఉంది. అదంతా విన్న సుమలత గారు వాళ్ళ దగ్గరికి వచ్చి చిట్టి చెంపపై గట్టిగా ఒక దెబ్బ వేసింది. అది చూసి రాహుల్ ఆశ్చర్యపోయాడు. కానీ చిట్టి మనసు మాత్రం మారడం లేదు. సుమలతని చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా చిట్టికి నచ్చ చెప్పారు. కానీ ఆవిడకు ఎవరు ఎన్ని చెప్పినా వినే పరిస్థితిలో లేదు. మొండు పట్టుపట్టి కడుపులో ఉన్న బేబీ వద్దు అని గట్టిగా చెప్పేసింది. రాహుల్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు.